వరల్డ్ ఫేమస్ స్పోర్ట్స్ స్టార్ మెస్సీ హైదరాబాద్ రాబోతున్నారు. ఆయనతో కలిసి ఫుట్బాల్ ఆడబోతున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ క్రీడా వేదికపై కూడా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను ప్రమోట్ చేయబోతున్నారు. సో గ్లోబల్ సమ్మిట్ కోసం గ్లోబ్ ను చుట్టేయాలన్నంత కమిట్మెంట్ తో నడుస్తోంది రేవంత్ సర్కార్. అందుకే దావోస్ బిజినెస్ ఫోరం కి ఏ మాత్రం తీసిపోని రీతిలో వరల్డ్ క్లాస్ ఇంటర్నేషనల్ ఈవెంట్ రేంజ్ లో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 500 కంపెనీల నుంచి 1000 మందికి పైగా గ్లోబల్ డెలిగేట్లు కొలువుదీరే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇదొక్కటే ప్రస్తుతానికి రేవంత్ సర్కార్ ముందున్న మేజర్ టార్గెట్. ముచ్చర్లలోని భారత్ ఫ్యూచర్ సిటీలో మరో 4-5 రోజుల్లో మొదలయ్యే గ్లోబల్ సమ్మిట్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ అంటే భవిష్యత్ భారతానికి గర్వకారణం అనేది గ్లోబల్ సమ్మిట్ మెయిన్ థీమ్. కేంద్రం నుంచే కాదు, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా గ్లోబల్ సమ్మిట్ కు సహకారం ఆశిస్తోంది తెలంగాణ సర్కార్. డిసెంబర్ 4వ తేదీన మంత్రులు స్వయంగా వెళ్లి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు. జమ్మూ కాశ్మీర్, గుజరాత్ కి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పంజాబ్, హర్యానాకు దామోదర్ రాజనరసింహ, కర్ణాటక, తమిళనాడుకు దుద్దిల శ్రీధర్ బాబు, ఉత్తరప్రదేశ్ కు పొంగులేటి, రాజస్థాన్ కు పొన్నం ప్రభాకర్, ఛత్తీస్గఢ్ కు కొండ సురేఖ, పశ్చిమ బెంగాల్ కి సీతక్క, మధ్యప్రదేశ్ కి తుమ్మల నాగేశ్వరరావు, అస్సాం కి జూపల్లి కృష్ణారావు, బీహార్ కి వివేక వెంకటస్వామి, ఒడిశాకి వాకిటి శ్రీహరి, హిమాచల్ ప్రదేశ్ కి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహారాష్ట్రకు మొహమ్మద్ అజారుద్దీన్ వెళ్లి ఆహ్వాన పత్రాలు అందజేస్తారు. ఢిల్లీ ముఖ్యమంత్రికి, కేంద్ర మంత్రులకు, గవర్నర్లకు తెలంగాణ ఎంపీలు ఆహ్వానం అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళతారు. ఇప్పటికే అనేక మంది పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం వెళ్ళింది. కేంద్ర ప్రభుత్వం పెద్దల్ని పిలవడానికి స్వయానా ముఖ్యమంత్రి రేవంతే ఢిల్లీకి మకాం వేశారు. ఇలా వీలైనంత ఎక్కువ మంది పొలిటికల్ ఐకాన్స్ ని, కార్పొరేట్ దిగ్గజాల్ని రప్పించి సమ్మిట్ ని సూపర్ సక్సెస్ చేయాలన్నది టీ సర్కార్ ఆలోచన. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యాన్ని సాధించడానికి ఈ విజన్ డాక్యుమెంట్ ని రోడ్ మ్యాప్ గా భావిస్తోంది రేవంత్ ప్రభుత్వం. 4th సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటును పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు 3 షిఫ్టుల్లో పనిచేసి వేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు తెలంగాణ సంస్కృతి, కళా వారసత్వ సంపదను పరిచయం చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 5వ తేదీ సీఎం రేవంత్ రెడ్డి సమ్మిట్ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.